హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, మొన్న ఇన్స్టాలో ఒక కొటేషన్ చూసా. కాకపోతే ఇది చాలా మంది ఇళ్లలో జరిగేదే. ఒక మదర్కి ఒక కోడలు ఒక కూతురు ఉందనుకోండి, జనరల్గా అల్లుడు మంచివాడు అవుతాడు, కొడుకు చెడ్డవాడు అవుతాడు. ఎందుకు చెప్పనా? కొడుకు కోడలు మాట వింటాడు, అల్లుడు కూతురు మాట వింటాడు. మా అల్లుడు చాలా మంచోడు అమ్మ, మా అమ్మాయి ఏం చెప్తే అదే చేస్తాడు అంటారు. ఇక్కడికి వచ్చేసరికి మా కొడుకు పెద్ద వేస్ట్ ఫెలో, మా కోడలు ఏది చెప్తే దానికి తలాడిస్తాడు అని చెప్పేసి అంటారు. అంటే ఒక్కింట్లోనే ఎలా రెండు డిఫరెంట్ మైండ్ సెట్స్, ఒక మనిషిలోనే ఎందుకు ఇంత వేరియేషన్? అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎందుకు ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్గా తీసుకోవడం? అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కూతురికి అల్లుడు మాట వినాలనుకుంటారు కానీ కొడుకు ఎవరైతే పర్టికులర్ కోడలు ఉన్నారో వాళ్ళ మాట అంటే తట్టుకోలేదు. ఎస్పెషల్ అమ్మలు అత్తలు. అంటే ఇప్పుడు ఆవిడ సేమ్ పర్సన్ చూసుకుంటే ఒకవైపు ఆవిడ అమ్మ, ఒకవైపు ఆవిడ అత్త. కానీ మనం అత్తలు ఎప్పటికీ అమ్మలు అవుతారని ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. అత్త రోల్లో ఉన్న వాళ్ళు అత్తలాగే బిహేవ్ చేస్తారు, ఎంత కేరింగ్ ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా. బట్ ఇప్పుడు కొంచెం సొసైటీ మోడర్న్ వేలో థింక్ చేస్తుంది కాబట్టి మేబీ కొంచెం చేంజ్ రావచ్చు. కానీ మనం పాతకాలం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎవరి రోల్ వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఏ రోల్ అయినా తీసుకోండి, అత్త మామ ఆడపడుచు వైఫ్ హస్బెండ్, ఏ రోల్ అయినా తీసుకున్నా ఎవరికి ఉండాల్సిన స్థానం ఆ లైఫ్లో వాళ్ళకి స్పెషల్గా ఉంటుంది. అండ్ అలాగే రిలేషన్స్ అనేవి కొనసాగుతాయి. సో కొత్తగా పెళ్ళై వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? సేమ్ మదర్ లాగే అత్త చూసుకోవాలనుకుంటే దట్ ఈస్ ఇన్ రియాలిటీ నాట్ పాసిబుల్. అండర్స్టాండింగ్ ఉంటే ఓకే, కానీ 90% అండర్స్టాండింగ్ ఉంటుంది. సో అక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ పర్సన్ ఏం ఆలోచిస్తాను, నన్ను మా మదర్ ఎంత బాగా చూసుకుంది, నేను ఎంత బాగా చేస్తాను, అండ్ ఎంత చేసినా కూడా మాకు గొడవలే వస్తున్నాయి అనేది మీరు బాగా వింటారు. నేను ఎంత బాగా ఉన్నా కూడా ఎప్పుడు నన్ను తిట్టుకుంటారు. ప్రతి కోడలు కంప్లైంట్ ఇది. నేను ఎంత బాగా ఉన్నా నా కోడలు నన్ను మంచిగా చూసుకోదు. అంటే ఇది ఎంతవరకు ఏ సైంటిస్ట్ కనిపెట్టలేని ఒక పరిశోధన అని అనొచ్చో, లేదంటే ఎవ్రీ టిపికల్ ఫ్యామిలీలో ఆ ఇంట్లో ఉన్న కొడుక్కి మామగారికి కూడా అర్థం కాదు ఆ విషయం. వాళ్ళే అంటే ఎట్ ద ఎండ్ సఫర్ అయ్యేది ఎవరైనా అంటే కొడుకు మామగారు మాత్రమే. సో మనం పాజిటివ్ వేలో ఆలోచిస్తే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వాళ్ళ ఆలోచనలు కలవకపోవడం. ఆలోచనలు ఎలా కలుస్తాయి? ఫస్ట్ మనం ఆలోచించాలి. ఇప్పుడు 20 నుంచి 25 ఏళ్ళు ఏదో పర్టికులర్ కల్చర్లోనో లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్లోనో పెరిగి వీళ్ళు వస్తారు. 25 ఏళ్ల నుంచి తన కొడుకుని చాలా ప్రేమగా పెంచుకొని నా మాట వినాలి అనే ఉద్దేశంలో ఈ అమ్మ ఉంటుంది. సో వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఇక్కడ ఏంటి, ఎక్కువగా వైఫ్కే టైం ఇస్తారు ఎవరైనా. సో అలాంటప్పుడు నా కొడుకు నా నుంచి, అంటే ఇందులో చాలా మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఫస్ట్ పెళ్ళైన కొత్తలో నా కొడుకు నాకు టైం ఎక్కువ ఇవ్వట్లే అని ఆలోచన ఉంటుంది. తన మాట వింటున్నారేమో. దాని నుంచి ఈ మదర్కి కూడా ఇన్సెక్యూరిటీ మొదలైపోయింది. 25 ఏళ్ళు నేను కష్టపడి నా కొడుకుని పెంచుకుంటే జస్ట్ పెళ్ళైపోగానే నా మాట వినకుండా వెళ్ళిపోతాడా అనే ఒక బాధ, ఒక డిప్రెషన్, ఒక ఇన్ఫీరియారిటీ, 3 కలిసి దాన్ని ఎక్కడ చూపించుకోవాలి? కొడుకుని ఏమనలేదు, కనిపించింది ఎవరు? కోడలు. సో ఆ కోడలికి ఒకవేళ నిజంగా నెగిటివ్ ఇంప్రెషన్ లేకపోయినా ఈవిడికి మాత్రం అదే ప్రొజెక్ట్ అవుతుంది. అది మాత్రం వాళ్ళ రిలేటివ్స్కి చెప్పుకోవడము, వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళకి చెప్పుకోవడం, నా కోడలు నా కొడుకుని నాకు కానివ్వకుండా చూస్తుంది. మరి చూడొచ్చు, టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ కమింగ్ టు ద కోడలు రోల్కి వస్తే ఎట్లా ఉంటుంది? అప్పటి వరకు ప్యాంపర్గా పెరిగిన అమ్మాయిలు చూసుకుంటే ఇక్కడ రాగానే కొన్ని రూల్స్, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొత్త ప్లేస్ లో అడాప్ట్ అవ్వడానికి నిజంగా టైం పడుతుంది. నిజంగా వీళ్ళకి సపోర్ట్ అనేది అవసరము, అర్థం చేసుకోవాలి. వీళ్ళు నిజంగా అంటే లేట్గా నిద్ర లేచే క్వాలిటీస్ ఉండొచ్చు. ఇక్కడికి రాగానే కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఈవిడకి క్లీనింగ్ ఎక్కువగా ఇష్టం ఉండొచ్చు, ఈవిడ అనార్గనైజ్డ్గా ఉండొచ్చు. పూజలు పురస్కారాల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నిజంగా ఈ పర్టికులర్ వ్యక్తి చేయాలనుకుంది వాళ్ళు తప్పకుండా చేయాలని ఒక ఆలోచనలో ఉంటారు. సో ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జస్ట్ ఏదో వదిలేయడం కాదు, కానీ ఒకరి అభిరుచిని ఒకరు మనం రెస్పెక్ట్ చేయాలి ఫస్ట్. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ సర్కిల్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, ఆ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉంటుంది. నేను మాట్లాడిందే అవ్వాలి అని అంటే కోడలు అడ్జస్ట్ అవ్వదు, అత్త అడ్జస్ట్ అవ్వదు. ఇద్దరు కాంప్రమైజ్ అవ్వాల్సిన కొన్ని పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ కాంప్రమైజ్ అవుతే ఇద్దరికి కూడా బాగుంటుంది, కానీ ఇద్దరు కాంప్రమైజ్ అవ్వరు. సో మనం పాజిటివ్ ఆస్పెక్ట్ ఏం ఆలోచించవచ్చు అంటే ఇద్దరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఫస్ట్
అత్త కోడలు కూర్చొని ఆలోచించుకోవాల్సిన ఫస్ట్ విషయము, ఇద్దరు రిలేటివ్స్ అయినా సరే, ఇప్పుడు మేనత్త మేనకోడలు కూడా మ్యారేజ్ చేసుకుంటారు, అదే వాళ్ళ ఇంట్లోకి మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా ఒక నెల కాగానే గొడవలు పెరిగిపోతాయి. అంతవరకు అత్త కోడలని హ్యాపీగా ఉన్న రిలేషన్ కూడా అక్కడ బ్రేక్ అయిపోద్ది పెళ్ళవగానే. మీకు తెలుసో లేదో. అవును, ఇది చాలా మందిలో చూసాను నేను. ఎందుకంటే మీరు ఏదైనా పర్సన్ మీ మీ వాళ్ళు కానంతసేపు డిఫరెంట్గా కనిపిస్తారు, ఒక గెస్ట్ రోల్లోనే కనిపిస్తారు. ఒక మనిషిని మీరు నిజంగా తెలుసుకోవాలంటే 3 థింగ్స్. ఒక మనీ ట్రాన్సాక్షన్ జరగాలి, ఏదైనా ఒక మనీ ట్రాన్సాక్షన్ అంటే ఒక్క ట్రాన్సాక్షన్ అని కాదు, మనీ జర్నీలో ఉన్నప్పుడు. సెకండ్, వాళ్ళు బాగా కోపంగా ఉన్నప్పుడు. థర్డ్, వాళ్ళకి ఇష్టం లేని పని చెప్పి చూడండి. ఈ 3 థింగ్స్లో మనిషి ట్రూ కలర్స్ అనేది అర్థమైపోతుంది. సో అక్కడ అర్థమైన మనిషి రియల్ మనిషి, మీకు కనిపించే వాళ్ళు రియల్ మనిషి కాదు. సో అంతవరకు మంచిగా ఉంటారు. మేనత్త మేనకోడళ్ళ విషయం గురించి మాట్లాడుకుంటే, మా అత్త నాకు అమ్మలాగా ఉండిపోయిద్దని అనుకుంటారు, మా కోడలు నాకు అట్లా ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకొని ఆ కాపురాలు కూలిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. అడ్జస్ట్ అవ్వరు. నేను అనుకుందే సాధించాలని ఇద్దరు వైపులో ఉంటుంది. సో ఆ మొండి పట్టుదలని కొంచెం పక్కన పెట్టి కాంప్రమైజ్ అవ్వడం ఇద్దరు సైడ్ అవ్వాలి. కోడలు తక్కువ అత్త తక్కువ అని కాదు. ఇప్పుడు నీ అల్లుడు నీ కూతురు మాట వింటే ఎంత హ్యాపీగా ఉన్నావో, సేమ్ నీ కోడల తల్లి కూడా అట్లనే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఎస్పెషల్లీ ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే, ఇద్దరు కొడుకులు ఉంటేనో ఇద్దరు కూతుళ్ళు ఉంటేనో ఇలాంటి సమస్యలు రావు. ఒక కొడుకు ఒక కూతురు ఎందుకంటే డిపెండెన్సీ పెరిగిపోయింది కదా. ఒక్క కొడుకున్నప్పుడు ఆ కొడుకే ఆ తల్లికి ప్రపంచంగా ఉంటారు నిజం చెప్పాలంటే. సో ఆటోమేటిక్ గా కోడలు కూడా మంచిదే అవుతుంది అప్పుడు. ఎందుకంటే బిగినింగ్ లో కొంచెం పొసెసివ్నెస్ ఉన్నప్పటికీ కూడా సో వాళ్ళు అర్థం చేసుకుంటారు. బట్ ఇక్కడ కూతురు కొడుకు ఉన్న ప్లేస్ లో ఎలా అంటే కంపారిజన్స్ చాలా ఎక్కువ అవుతాయి. కూతురు వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, సో కోడల దగ్గరకు వచ్చేసరికి ఆ డామినేషన్ వేరే ఉంటుంది. అలా అన్నమాట. అదే మనం ఇదే యాక్సెప్ట్ చేయాలి. కోడలు ఎప్పటికీ కూతురు కాలేదు, ఎంత లవ్ చూపించినా. కోడల రోల్ కోడల్లాగే ఉంటుంది, ఆ బాధ్యతలు కానీ ఆ ట్రీట్ చేసే విధానం కానీ. సో 2 వైపులా అడాప్ట్ అవ్వాలి, 2 వైపులా కాంప్రమైజ్ ఉండాలి. ఎప్పుడు మా అత్తే నన్ను అర్థం చేసుకోవాలంటే ఆవిడ ఎందుకు అర్థం చేసుకుంటారు? షీఈ్ ఎ న్యూ పర్సన్ కదా. నా కోడలు అడాప్ట్ అవ్వాలంటే ఎట్లా అడాప్ట్ అవుతారు? 25 years ఆఫ్ ప్రోగ్రామింగ్, 25 years ఆఫ్ ప్రోగ్రామింగ్, డిఫరెంట్ కల్చర్, ఫుడ్ మొత్తము అట్లా ఉండి, వెదర్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు మనం ఒక చిన్న జాబ్కి జాయిన్ అయితేనే 3 months ట్రైనింగ్, 3 months ప్రొబేషన్ పీరియడ్, 3 months టెక్నికల్ ట్రైనింగ్, ఒక 1 year పడుతుంది అక్కడ సెట్ అవ్వడానికి. మరి లైఫ్ లాంగ్ జర్నీ చేయడానికి వచ్చిన నెక్స్ట్ డే నుంచి అన్ని బాధ్యతలు మీద వేసుకోమంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ దట్ ఈస్ నాట్ ఎ రియాలిటీ. కానీ అర్థం చేసుకునే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారేమో కదా. 100%. అందుకే కదా ఎక్కువగా ఈ గొడవలు కానీ ఇవన్నీ అయ్యాయి. చాలా మంది అంటే ఇంక గొడవలు ఇలానే ఉంటాయి, అట్లే ముందుకెళ్ళిపోదామని ఒక మొండి ఆలోచనతో వెళ్తుంటారు. బట్ కొత్తగా వచ్చి ఈ జనరేషన్స్ నుంచి మార్పు డెఫినెట్గా వస్తుంది. బికాజ్ కొంచెం మోడర్న్ అత్తలు మోడర్న్ కోడళ్ళు వస్తున్నారు కాబట్టి కొంతమంది చూస్తే చాలా ముచ్చటేస్తుంది. లైక్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ, అంటే మదర్ డాటర్ కాంబో లాగా ఉంటారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మన ఇద్దరం ఒక ఫ్రెండ్స్ అనుకుందాము, ఇద్దరు అభిరుచులు ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకున్నప్పుడే ఫ్రెండ్షిప్ లాంగ్ రన్ లో ఉంటుంది. శ్వేత నువ్వు నేను చెప్పినట్టే వినాలి అని అంటే దట్ ఈస్ అ డామినేషన్, నాట్ ఎ ఫ్రెండ్షిప్. ఈవెన్ అత్త కూడా కోడల్ని నేను చెప్పినట్టే వినాలని, దట్ ఈస్ ఎ డామినేషన్, నాట్ ఎ రిలేషన్షిప్, నాట్ ఎ ఫ్యామిలీ బాండ్. సో ఒకరినొకరు అర్థం చేసుకోవడం టైం పడుతుంది. గివ్ ఎ టైం, గివ్ ఎ స్పేస్. ఒకరి అభిరుచులను ఒకరు, లాస్ట్ అండ్ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఒకరి అభిరుచుల్ని ఒకరు రెస్పెక్ట్ చేయండి. నచ్చకపోవచ్చు, నచ్చకపోయినంత మాత్రం వెంటనే రూల్స్ గవర్నమెంట్ లా పాస్ చేసినట్టు మనం పాస్ చేయలేము. వాళ్ళు 25 years ఆఫ్ ఏజ్లో డిఫరెంట్ థింగ్స్ గుండా వెళ్ళుంటారు, డిఫరెంట్ థింగ్స్ ప్రోగ్రామ్ అయి ఉంటాయి. కాబట్టి టైం ఇవ్వండి. విత్ ద గివెన్ టైం ప్రతిది కూడా మారుతుంది. అండ్ ఆ పాజిటివిటీ అండ్ కొంచెం అంటే పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలని లేదు, మెచ్యూరిటీ ఉంటే కోడలు కూడా అర్థం చేసుకోవచ్చు. 2 వైపులా కాంప్రమైజ్ ఉండాలి, 2 వైపులా అడాప్టబిలిటీ ఉండాలి, 2 వైపులా అండర్స్టాండింగ్ ఉండాలి. దెన్ ఆ ఫ్యామిలీ డెఫినెట్గా ఒక హ్యాపీ ఫ్యామిలీగా క్రియేట్ అవుతుంది. ఎస్, నిజంగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు చాలామంది కొత్తగా ఒక ఇంటికి వెళ్ళే కోడళ్ళు ఎంతోమంది కూడా ఇలాంటి వీడియోస్ చూడాలి. అండ్ ఈ మధ్యన కోడళ్ళు కూడా చాలా తెలివిగా ఉన్నారు. అత్తగారిని కొంచెం ఇంప్రెస్ చేస్తే చాలు, అత్తగారు చెప్పినట్టు వింటారు అని ఆలోచించే కోడలు, స్మార్ట్ కోడళ్ళు ఉన్నారు. బికాస్ అదంతా కాకపోతే ఫ్రెండ్లీ బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి అన్న తాపత్రయమే అనుకోవచ్చు. ఎనీవేస్, ఇది చాలా మందికి యూజ్ అయ్యే టాపిక్. లావణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.